పరిశుద్ధాత్మను ఉంచాడు, ఊదాడు అన్నది. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి ఇప్పటికైనా కూడా ఎక్కడ పోతున్నామమ్మా అంటే దేవుడు సేవకులు పోతున్నారయ్యా అని చాలామంది అప్పుడప్పుడు అమ్మగారులను కూడా మంచి బ్యాగులు వేసుకొని బ్యాగు నిండా కరపత్రాలు పెట్టుకొని అలాగా కొంతమంది స్త్రీలు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. దేవుని సువార్త కనుక్కున్న వాళ్ళకల్లా ఆ పత్రిక ఇచ్చి యేసే దేవుడు అమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒకవేళ మనం ఆ మాట ఇప్పుడు వాడలేము కానీ పెద్దగా అది అపోస్తలులు అంటే పంపబడ్డ వాళ్ళు అని. ఎవరి చేత? దేవుని చేత. దేని కొరకు? సువార్త కొరకు. ఎక్కడికి? సర్వలోకానికి, భూదిగంతాల వరకు అనే మాట ఉంది. భూదిగంతాల వరకు అంటే యావత్తు భూమండలం అంతా కూడా. కాబట్టి వాళ్ళను అపోస్తలులు అని. కాబట్టి దీని అపోస్తలుల కార్యాలు. వాళ్ళు ఏం చేశారు? అపోస్తలులు అంటే కార్యాలు అంటే వాళ్ళు ఏమేమి చేశారు? రోజు పొద్దున్నే లేచారు. మరి యేసు ప్రభువారు దేవుడు, ఆయన పునరుత్థానుడైనాడు, తిరిగి లేచినాడు, ఆయన దైవ కుమారుడు అని ఈ సువార్తమానాన్ని ప్రకటించుకుంటా వెళ్ళినటువంటి వాళ్ళను అపోస్తలులు అని అన్నారు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు పోతా ఉంటే దయ్యాలు పట్టిన వాళ్ళను, చచ్చిపోయిన వాళ్ళను, గుడ్డి వారిని, కుంటి వారిని, మరి అనేక రకాలైన దురాత్మలు పట్టిన వాళ్ళను బాగు చేస్తూ ఊరూరా మరి వాడ వెళ్ళి సువార్తను ప్రకటించి అలాగ వచ్చి ఉంటారు. దేవునికి వందనాలు. నేను కూడా కొన్ని ఏళ్ళు కూడా సువార్త సేవ చేశాను. అప్పుడు ఈ శ్రీశైలం అడవులు ఇదంతా కూడా తిరిగాయి. మరి దేవునికి వందనప్పుడు ఈ శ్రీశైలం జురాల ప్రాజెక్టు కట్టబడ్డాయి. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఓపెన్ చేయండి కనుక ప్రతి సేవకులు మరి వెళ్ళి దేవుడు యేసు ప్రభుల వారు అని సువార్తను ప్రకటించినటువంటి వారందరినీ కూడా అపోస్తలులు అని అనొచ్చు. పంపబడ్డ వాళ్ళు అని. ఎవరి చేత పంపబడ్డారు? యేసయ్య ద్వారా. ఎక్కడికి పంపబడ్డారు? సర్వలోకానికి. దేని కొరకు? యేసే దేవుడు రక్షకుడు అని పంపబడినటువంటి వాళ్ళను సువార్తికులు అనే మాట అన్నారు. మరి సువార్తికులు అనేటువంటి మాట మరి యెషయా గ్రంథంలో ఉంది, బైబిల్లో ఆ మాట ఉంది. సువార్తను ప్రకటించే వారి పాదాలు అమ్మా ఏమున్నాయి? ఓకే, మన ఎవరైనా మీ పాదాలు ఎవరైనా ఇట్లా తాకితే అయ్యగారు నా కాలు తాకాయి సారీ అయ్యగారు అని అంటాం. ఎవరైనా కాలు తాకితే సారీ అయ్యగారు, దండం క్షమించండి అయ్యగారు అంటాం. ఎందుకనగా కాలు తాకింది అయ్యా, కాలు జర దగ్గర పెట్టుకోరాదమ్మా, కాలు జర మంచిగా పట్టుకోరాదమ్మా అని అంటాం. అది కదా. మరి యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడమ్మా? యెషయా గ్రంథంలో అంటాడు, సువార్తను ప్రకటించే వారి పాదాలంటమ్మా ఎంతో సుందరమైనయా. ఒకవేళ జడి వేసుకుంటే చక్కగా సుందరంగా ఉంటుంది, పూలు పెట్టుకుంటే సుందరంగా, లేకపోయినట్టు ఇంకా బంగారం నగలేసుకుంటే సుందరంగా ఉంటుంది. మరి ఒకవేళ కాళ్ళకి ఏముందండి? మరి దేవుని వాక్యంలో అంటున్నాడు దేవుడు, సువార్తను ప్రకటించే వారి యొక్క పాదాలు చూస్తే మురికి, కొంతమంది పాదాలు పలిగి ఉంటాయి అమ్మా, కొంతమంది పాదాలు చూస్తే మరి నానా రకాలుగా ఉంటాయి అమ్మా. మరి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ కాళ్ళను పట్టుకొని యేసయ్యా, జాగ్రత్త వింటున్నారా? ఆ కాళ్ళను పట్టుకొని దేవుడు ఇలాగ చూసి ఏమంటున్నాడమ్మా? సువార్తను ప్రకటించిన ఈ పాదాలు ఎంతో సుందరమైన. అంటే దాంట్లో పౌడర్ వేసిండ్రా, కాళ్ళకు నూనె పెట్టిండ్రా అమ్మా, దానికి ఏమైనా కలర్ వేసిండ్రా, గోళ్ళకు అప్పుడప్పుడు కొంతమంది పెయింట్ పెట్టుకుంటారు, కాళ్ళకు పెయింట్ పూసుకుంటారు. ఒకవేళ నిజంగా చూస్తే కొంతమంది ఇంకా పట్టీలు పెట్టుకుంటారు. శరీరంలో చూస్తే అమ్మా చెప్పాలి, ఈ నడుము కాడికి వెళ్ళి చెప్పాలి, ఈ నడుము కాడికి వెళ్ళి పైకేమో బంగారాన్ని ధరించుకుంటాం, ఈ నడుము కాడికి వెళ్ళి కింది దాకా
ఏం ధరించుకుంటారమ్మా? వెండి. ఈ శరీరంలోనే నడుము కాడికెళ్ళి నన్నెత్తి వరకు ఈ పార్ట్ అంతా కూడా ఏం పెట్టుకుంటారమ్మా? బంగారం. బంగారం తనువ. ఈ నడుము కాడికెళ్ళి కింద కాళ్ళ దాకా ఇదేం పెట్టుకుంటారమ్మా? వెండి. ఈ పార్ట్ వెండి పార్ట్, ఇది బంగారం పార్ట్. ఎవరైనా కాళ్ళకు మట్టెలు కానీ ఇంకా పట్టు గొలుసులు కానీ బంగారం కానీ పెట్టుకుంటారా? పెట్టుకో. ఎందుకని? జాగ్రత్త పడతాయో, ఊడిపోతాయో, తెగిపోతాయో.